నా ఫస్ట్ సైకిల్ బాగా తెలియదు ఎలా వస్తుందో. ఇంటికి వెళ్ళాక ఎడిట్ చేసేటప్పుడు చూసుకోవాలి. యాక్చువల్లీ ఒక సైకిల్ కొందామన్న ప్లాన్ ఉండే, కానీ నాకు తెలియదు అసలు యాక్చువల్గా నేను సైకిల్ తొక్కగలుగుతానా. చిన్నప్పుడు చాలా అడ్వెంచర్స్ చేసినాం కానీ సైకిల్ మీద, కానీ ఇప్పుడు మాత్రం అంత లేదు మనకు కూడా. ఈ జాబ్ అని ఎంత అయ్యాక 4 years ముట్టుకోలేదు సైకిల్ని. తమ్ముడు సైకిల్ అసలు చూద్దాము నా వల్ల అవుతుందా అని చెక్ చేయడం కోసం సైకిల్ తీసుకున్నా. చిన్న రిపేర్స్ ఉంటే చేసేసుకున్నా. చిన్న లాంగ్ డ్రైవ్కి వెళ్తాను. ఈ స్పీడ్ బ్రేకర్స్ మధ్యలో కెమెరా ఎక్కడ పడిపోతుంది అర్థం కావట్లేదు. బట్ స్పీడ్గానే ఉంది కెమెరా మాత్రం. సైకిల్ మీద వెళ్తున్నప్పుడు మ్యాక్సిమం లెఫ్ట్కి ఉండేలానే చూసుకోండి. బికాస్ తెలియదు ఎప్పుడేమైతే మనం కరెక్ట్ పోతున్నా అవతల మీరు రైట్. ఇప్పుడు మనమైతే వనస్థలి హిల్స్కి వెళ్తున్నాము త్రూ బంగ్లా కూడా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇంకోటి ఇక్కడ ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారో ఏం లేదు. ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీస్. అయితే అందు లోపల నుంచి వెళ్తే అక్కడికి చాలా దగ్గర అవుతుంది, చాలా డిస్టెన్స్ సేవ్ చేశాడు. మరి ఇట్స్ ఓకే, రూల్స్ పెరిగాయంట. లోపల మాత్రం సూపర్ ఉంటుంది. ఒక కేరళ ఫీల్, ఊటీ ఫీల్ ఉంటుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. నేనే అనుకోలేదు అలా ఉంటుందని. బట్ తెలుసు కదా బాగున్న లొకేషన్స్ మంచిగా అలా ఉంచారని. ఈ తాగడము, ప్లేస్ని, లొకేషన్ని ఆగమనం చేయడంతో వాళ్ళు ఎలో చేయట్లేదు లోపల. లేకపోతే చూపించామని. బట్ డెఫినెట్గా ఈ వీడియోలో మీకు అదొక వ్లాగ్ కూడా వస్తుంది. ఇంకేం చెప్పాలి కోసం మీకు. ఇది బంగ్లాగూడ డీమార్ట్. రేపు హాలిడే కదా, రష్ ఉంటుంది. నా 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 నా. చెప్తా మీకు ఈ సైకిల్ స్టోరీ. ఎందుకురా బైకుల్లోనే ఏజ్లో సైకిల్ తొక్కడం అంటారా అనుకుంటున్నారు కదా. ఏదో బాస్ మొత్తం ఎవ్రీడే మెకానికల్ లైఫ్ స్టైల్ అయిపోయింది. మీరు సంథింగ్
నాకు ట్రాఫిక్లో నచ్చదు కానీ తప్పదు బాస్. మనం మంచి మంచి బిజినెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ ట్రాఫిక్ ఇదంతా అవసరం అంటావా బాబాయ్ అంటారా? మరి మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ట్రాఫిక్ క్రాస్ అవ్వాలి, తప్పదు మరి. అసలు ఇది నైట్ ఎలా వస్తుందో కూడా తెలియదు కెమెరా. స్కూల్ టైంలో ఇలాంటి డిస్టెన్సెస్ వెళ్ళేవాడు. ఇప్పుడు కొత్తగా వెళ్తున్నది ఏం కాదు కానీ అప్పుడు క్లైమేట్ ఇప్పుడు క్లైమేట్కి చాలా తేడా ఉంది. ఓకే మాకు లైట్ లేదు. నేను ఎప్పుడు మాస్క్ లేకుండా ఈ ఏరియాకి వచ్చేవానే కాదు. ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఆక్సిజన్ ఉండదు కాబట్టి తెచ్చుకున్నాను. ఇదే అండి అజంతా కమ్యూనిటీ, గ్రేటర్ కమ్యూనిటీ. తోపు ఉంటాయి ఇళ్ళలో పోలీసు బాబాయ్. నేను ఎందుకు భయపడుతున్నా? మన బైక్ కాదు కదా, అలవాటు అయిపోయింది. ఈ సైకిల్ స్టిల్ కండిషన్ లేదు బాబాయ్. టక్క టక్క సౌండ్ వస్తుంది. We need to be double careful if we are riding cycle. బైక్ అంటే ఓకే, స్లో అయిన చోట రేస్ చేసి ఎస్కేప్ అవ్వచ్చు, బట్ హియర్ వి కాంట్ డూ ఎనీథింగ్. సైకిల్ ఎర్లీ మార్నింగ్ రావచ్చు, ఏంటో నాకు ఆ థాట్ రాలేదు. సో ఇది ఒక గ్రేటర్ కమ్యూనిటీ ఇక్కడ, హరిత అని. ఒకప్పుడు అప్పట్లో వచ్చేసి ఇక్కడంతా కట్టేసుకున్నారు, ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయింది. కామనే కదా. ఇంకా గైస్ మీకు కూడా సైక్లింగ్ చేయాలని ఉందా? రీచ్ చేద్దాము, శాలరీ పడ్డాక కొందాము, 3 months అయ్యాక చూద్దాము, చేయగలమా? ఇంకా డౌట్స్ ఉంటే డోంట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ బాస్. ఎగ్జిక్యూట్ చేసేయండి. ఏం కాదు, నేను అమ్మ రిగ్రెట్ ఫీల్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతావు, అంతేగాని ఎన్నో అనుకుంటూ పడతావు బాస్. బొక్క నేను నిన్నటి వరకు అంతే అనుకున్నా, తర్వాత తీసుకున్నాను. చూద్దాం వీడికి వస్తుంది, తీసుకున్నా పోతే నీట్ చెక్ సింగిల్ స్ట్రెచ్లో ఎన్ని కిలోమీటర్స్ చేయగలుగుతా సైక్లింగ్ అని చూడాలి. వెనకాల లైట్స్ లేవు, ఏం లేవు మన సైకిల్కి. ఇదేమో ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ అంటే 2000 ఎకరాలు ఉంటుంది ఇక్కడ అంతా. నేషనల్ పార్క్, మహావీర్ నేషనల్ పార్క్ అంతా. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పార్క్ ఇన్ తెలంగాణ. నేనమ్మ నడుచుకుంటూనే పోతున్నారు,
దేశాలు మనకేముంది, సైకిల్ ఉంది కదా. ఇది ఇంకో గ్రేటర్ కమ్యూనిటీ, దీని పేరు బ్రీజా వ్యాలీ. ఇప్పుడు మనం పోయే రోడ్లో ట్రాఫిక్ అంతా కట్ అయిపోద్ది, తీసుకుని వెళ్ళిపోదాము. ఇక్కడ దాకానే ఉంటుంది ఆ ట్రాఫిక్. అది కూడా రేపు క్రిస్మస్ కదా, బాగా హాలిడేస్ ఉంటాయి అండ్ ఇయర్ అండ్ లీవ్స్ ఉంటాయి. వేస్తారు ట్రిప్ ఏదో ఒకటి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరో వాళ్ళు స్కూల్ పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. సైకిల్ అయిపోయింది కదా, అబ్బా ఇదిగో మనం కొంచెం పల్లెటూరు, కొంచెం ఊరు వైపు చూడవచ్చు. ఇప్పుడంటే రోడ్డు కట్టడం అంతా హడావుడి చేశారు, కానీ ఒకప్పుడు ఇది కూడా ఏం లేకుండా. శ్మశానం ఇది. ఆల్మోస్ట్ మనం హైదరాబాద్ క్రాస్ అయిపోయినాం. అంటే పెద్ద దూరం రాలేదు, కానీ ఒక సైడ్కి వచ్చినాం అంతే. కుట్టుకుంటూ పోతూనే ఉన్నా, కానీ రిటర్న్ గురించి ఆలోచించట్లే బాబాయ్. చూద్దాం ఏమవుతాం. నాకు అర్థమైంది ఏంటంటే, వ్లాగ్ చేయాలి అనుకున్నప్పుడు నా నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అదే సైకిల్ నొక్కు కెమెరా కింద పెట్టుకుంటే మాట్లాడుతూనే ఉన్నా. తెలీదు, కొంత ఆల్మోస్ట్ పెట్టేది డ్రై అయిపోయింది.